వెల్కమ్ టు కల్పు ఛానల్. ఈరోజు పెసరపప్పు పూర్ణం బూరెలు అనేది ఎలా చేస్తామో చూద్దాం రండి. పెసరపప్పు అనేది నానబెట్టిన తర్వాత రుబ్బి ఇలా ఇడ్లీలా అనేది సాల్ట్ వేసి ఇలా ఇడ్లీలానే పెట్టుకున్న తర్వాత అవి తీసి పంచదార వేసి బాగా ఉండలు అనేది లేకుండా చిదపాలి. చిదిపిన తర్వాత అందులో ఇలాచీ పౌడరు, కొబ్బరి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. తర్వాత ఈ పూర్ణం బూరెకి సోప్ అనేది పప్పు మినపప్పు, బియ్యం కలిపి రుబ్బి అది చిన్న గొరుగ్గా ఉన్నప్పుడు తీసి పక్కకి కొంచెం మైదా పిండి, కొంచెం పంచదార, సాల్ట్ వేసి బాగా కలబెట్టి సోప్ అనేది పక్కన ఉంచాలి. ఈ సోపు బాగా కలిసిన తర్వాత ఈ పూర్ణం అనేది ఆ సోపులో ముంచి నూనెలో డీప్ ఫ్రై అనేది చేస్తే ఈ పూర్ణం బూరెలు అనేది పెసరపప్పు పూర్ణం బూరె అనేది సూపర్గా ఉంటుంది. చూడండి మా అమ్మ ఎంత బాగా వేస్తుందో, రౌండ్గా ఎంత బాగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇలా ఈ వీడియో నచ్చితే ఇవే కంటెస్టెంట్లో చూడండి. పెసరపప్పు బూరి కేజీ పెసరపప్పు అయితే 2 కేజీల షుగర్ అనేది పడుతుంది. ఇదే కంటెస్టెంట్లో చేస్తే పూర్ణం బూరె అనేది సూపర్గా ఉంటుంది.